ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరాలను ప్రారంభించిన వీబీఆర్ నిండు ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో 6వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొండా ప్రవీణ్ శంకర్ లయన్స్ క్లబ్ నేతృత్వంలో నెల్లూరు నగరంలోని పప్పుల వీధి వైవీఎం హైస్కూల్లో మెగా వైద్య శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ వారిచే బ్లడ్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన లయన్స్ క్లబ్ నిర్వాహకులను ప్రశంసించారు. నిరుపేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలతో పాటు మందులు అందించే మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం టీడీపీ నాయకులు కొండా ప్రవీణ్ శంకర్ మాట్లాడుతూ పేద ప్రజలకు తమ వంతుగా సేవలందించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని, అలాగే రక్తదాన శిబిరంలో కూడా పలువురు రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకటేశ్వర్లు, ఐ క్యాంపు చైర్మన్ ఆంజనేయులు, స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఓకే ఆడే బెంచింగ్ ఆడ బ్లాక్ మూడో ఆదివారం అన్ని ఏరియాలో సార్ ఎవ్రీ ఇయర్ మేము తక్కువ లేకుండా 500 ఈరోజు
లయన్స్ క్లబ్ వారు 60వ వాళ్ళు స్థాపించి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా మా 6వ డివిజన్ అధ్యక్షుడు కొండా ప్రవీణ్ గారి దాతృత్వంలో వారి చేతుల మీదుగా మా 6వ డివిజన్ కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జ్ పూర్ణ మేడం గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, అదేవిధంగా సెక్రటరీ రామకృష్ణ గారు, ట్రెజరర్ వెంకటేశ్వర గారు మరియు వారి లయన్స్ క్లబ్ బృందం అందరూ కూడా ఈరోజు మన 6వ డివిజన్లోని మన మున్సిపల్ స్కూల్ వైవిఎం మున్సిపల్ హై స్కూల్ గారి దాంతో ప్రాంగణంలో ఈరోజు మెగా బ్లడ్ క్యాంపు మరియు డెంటల్ ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి చాలామంది బ్లడ్ క్యాంప్కి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐ క్యాంప్కి ఉచిత మందులు కూడా పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. డెంటల్లో కూడా దంత బాధ్యతలు ఉన్న అందరూ కూడా ఈ ఉడవ సంఘం ఏరియా నుంచి కావచ్చు, ఈ చుట్టుపక్కల పరిసర అరుంధతిపాలెం కావచ్చు, ఈ 6వ డివిజన్ పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి వైవిఎం స్కూల్ దగ్గర ఈరోజు చూపించుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంని బాగా సక్సెస్ చేసి దానికి అన్ని విధాలా ఆదుకున్న 6వ డివిజన్, 7వ డివిజన్, 8వ డివిజన్ అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వైశ్య బృందం కావచ్చు, మిగతా వారందరూ కావచ్చు దాతృత్వంతో నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. నేను సందర్శించిన తర్వాత చాలా వరకు చాలా నీట్గా చాలా బాగా పరిశుభ్రంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అరేంజ్ చేసిన లయన్స్ క్లబ్ బృందంకి, అదేవిధంగా ఐ క్యాంప్కి సహకరించిన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారికి, అది డెంటల్ క్యాంప్ కూడా లయన్స్ క్లబ్ వారే నిర్వహించడం జరిగింది. ఇవన్నీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆహ్వానాన్ని నన్ను పిలిచి నా ద్వారా చేసినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతగా ధనను తెలియజేస్తున్నాను. కొండా ప్రవీణ్ శంకర్, 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడిని, అలాగే లయన్స్ క్లబ్ మెంబర్ని. గతంలో సెక్రటరీగా లయన్స్ క్లబ్లో చేస్తున్నాను. ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టాలని మా 6వ వార్డులో కలిసాము. దానికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ క్యాంపుకి రావడం, వారి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మా బాస్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఈ క్యాంపుకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి పేషెంట్ని ఈ కార్యక్రమాన్ని వీక్షించి వారి సూచనలను, వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే రాబోయే కాలంలో ఏ కార్యక్రమాన్నైనా మన 6వ వార్డులో చేయాలని తలపెట్టాను. తర్వాత వినాయక చవితికి ఒక పెద్ద ఏర్పాటు చేయాలని సంకల్పించున్నాను. వినాయక చవితి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేదానికి మా అందరి కార్యకర్తల సహకారంతో చేస్తాను. అలాగే ఏ అవసరాలు ఉన్నా అక్కడ మేము ఉంటాము అన్న విధంగా లయన్స్ క్లబ్ వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ.